ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది, ఆవేశంగా ప్రవర్తిస్తుంది. అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అంతర్జాతీయ చట్టాలకు విలువ లేకుండా చేస్తుంది. అంతర్జాతీయంగా ఏదన్నా ప్రాబ్లం వస్తే శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశాన్ని అది కాల్దనేస్తుంది. అక్కడ హమాస్ మీద అటాకు, హిజ్బుల్లా, ఇక్కడ హౌతీస్ మీద అటాకు, ఈ మిడిల్ ఈస్ట్లోనే అశాంతి ప్రబలుతుంది. అసలు తన యొక్క శక్తిని అంతటిని నాశనానికి ఉపయోగిస్తుంది, కానీ డిప్లొమసీకి ఉపయోగించడం లేదు. అమెరికా అక్కడ చర్చలు జరుపుతుంది ఇరాన్తో, ఇది వెళ్ళి ఆ ఇరాన్ అణుక్షేత్రాల మీద అటాక్ చేసింది. ఈరోజు యుద్ధం వచ్చేస్తుంది. ఇరాన్ ఈ ఒప్పందం నుంచి బయటికి వెళ్తుంది, అసలు డిస్కషనే చేయడం లేదు. ఇప్పుడు అగ్రికి రాజేసింది. ఇలాంటి ఇజ్రాయిల్ ఇప్పటికే అక్కడ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది చాలామంది, ఒక 12 వరకే. అక్కడ ఐఆర్జీసీ నేతని, ఆర్మీ నేతలను చంపేసింది, అందరిని అసాసినేషన్ చేస్తుంది. ఒకప్పుడు పాక్ అధ్యక్షుడు చనిపోతే దాని వెనకాల కూడా ఇజ్రాయెల్ పన్నాగం ఉంది, మొసాద్ అనేది ఒకటి వచ్చింది. ఒకే హమాస్ లీడర్ని హునేన్ని ఏకంగా ఇరాన్లో రాజధానిలో టెహరాన్లో చంపేసింది 1.5 year ప్రకారం. అది చాలా తీవ్రమైన రెచ్చగొట్టే విధానం. ఇప్పుడు ఖైమేనీని